అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఇది బిగ్ షాక్ అని చెప్తున్నారు. పోసాని మురళీకృష్ణపై మరో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు పోసాని కృష్ణ మురళిపై మరో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పోసాని కృష్ణమురళి ఒకసారి అరెస్ట్ అయి ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. 2 వారాల క్రితం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు మరోసారి నెల్లూరు జిల్లాలో ఆయనపై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడే మళ్ళీ పీటీ వారెంట్లపై కూడా ఆయన అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. పీటీ వారెంట్లపై తీసుకుని మళ్ళీ గుంటూరు కోర్టులో కూడా హాజరుపరిచారు. ఇలా తనపై కేసు మీద కేసు వేస్తూ తనను ఇబ్బందులు పాలు చేస్తున్నారు, తిప్పుతూ ఉన్నారు అంటూ కొంతమంది వైసీపీ నాయకులు కూడా అప్పుడు రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత 2 వారాల క్రితం పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టులో బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు. అప్పుడు 2 లక్షల రూపాయల పూచీకత్తుపై ఆయన విడుదల చేశారు. బయటకు వెళ్ళిన తర్వాత కేసు గురించి అక్కడ కూడా మాట్లాడకూడదు. 4 వారాల పాటు ప్రతి మంగళ గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల లోపు మంగళగిరిలోని పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి. సాక్షులపై ఎటువంటి ప్రభావాన్ని చూపించకూడదు, ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడొద్దు అంటూ కొన్ని షరతులు విధించారు. అనుమతి లేకుండా కూడా ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ షరతులు విధించారు. అయితే ఇప్పుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. గతంలో నమోదైన కేసు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, సమాజంలో అశాంతిని కలగజేయాలి అనే ఉద్దేశంతో, వర్గాల మధ్య చిచ్చు పెట్టాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అంటూ కేసులు నమోదయ్యాయి. దానిపైన ఆయన అరెస్ట్ అయి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మరో కేసు పోసాని కృష్ణమురళిపై నమోదైనట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి గయాజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గయాజ్, ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసు వివరాలు ఏంటి? రోహిత్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో కూడా పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదైనట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. జైలుకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల కిందటే ఆయన బెయిల్ మీద, కండిషన్ బెయిల్ మీద వచ్చిన విషయము మొత్తం అందరికీ తెలుసు. అయితే గత ఎన్డీఏ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత TV5 చైర్మన్ నాయుడు పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే తిరుమల దేవస్థానం చైర్మన్ గా చేసిన తర్వాత ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతని మీద కొంతమంది, అంటే TV5కి సంబంధించిన వాళ్ళు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద కూడా అతను అనుచిత వ్యాఖ్యలు చేసడంతో అక్కడ తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు కూడా అతని మీద, పోసాని మురళీకృష్ణ మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే రేపో ఎల్లుండే అతనికి నోటీసులు కూడా అందజేసే అవకాశాలు ఉండే. అంటే ఇప్పటికే ఆయన ఈ నెల 15వ తేదీ విచారణకు రమ్మని నోటీసులు సిద్ధమవుతున్నట్లు కూడా సమాచారం. అయితే సూళ్లూరుపేటలో అతని మీద కేసు నమోదవడం జరిగింది. అయితే రేపో ఎల్లుండి అతనికి నోటీసులు అందే అవకాశాలు ఉండే. రోహిత్, అంటే ఈ కేసు సూళ్లూరుపేటలో నమోదు చేయడానికి కారణం ఏంటి? ఈ కేసులో కంప్లైనెంట్గా ఎవరున్నారు, ఎవరు ఫిర్యాదు చేశారు? ఇందులో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై ఆయన కొన్ని కమెంట్స్ చేశారు, అందులో అరెస్ట్ కూడా అయ్యారు. ఇప్పుడు టీటీడీ చైర్మన్పై కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఫిర్యాదు ఎవరు చేశారు? నెల్లూరులో కంప్లైంట్ రిజిస్టర్ కావడానికి కారణం ఏంటి? అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? TV5 చైర్మన్ నాయుడు ఆయన తిరుమల దేవస్థానం చైర్మన్ అయిన తర్వాత పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీని మీద సూళ్లూరుపేటకు చెందిన TV5 రిపోర్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే TV5 రిపోర్టర్ గా పనిచేస్తున్న సూళ్లూరుపేటకు చెందిన అతను కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు పరిచారు. ఆ కేసులోనే అతనికి నోటీసులు అందజేస్తామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. రోహిత్, రైట్ గయాస్, పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే పోసాని
గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై పలు పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదు కావడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్లపై చాలా పోలీస్ స్టేషన్స్ కూడా తిప్పారు. దీంతో ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది అంటూ కోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుని బెయిల్పై బయటకు వచ్చారు పోసాని కృష్ణమురళి. ఇప్పుడు పోసాని కృష్ణమురళిపై నెల్లూరు జిల్లాలో మరో కేసు నమోదైంది. టీటీడీ చైర్మన్పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ నెల్లూరు జిల్లాలో ఫిర్యాదు చేయడంతో, నెల్లూరు సుల్లూరుపేటలో ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు పోసాని కృష్ణమురళికి నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కేసులో పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తారా, లేదంటే నోటీసులు జారీ చేసి వాటికి సమాధానాన్ని కోరతారా? దానికి పోసాని కృష్ణమురళి ఎటువంటి సమాధానం చెబుతారు అనే దానిపై ఆసక్తి కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.